లారీలు డీసీఎంలు ట్రక్కులల్లా సరుకు సామాన్లు ధాన్యం బస్తాల సొంటివి కొంటపోతుంటారు. ఇక నీళ్లు కొంటవేతందుకు నీళ్ళ ట్యాంకర్లు ఉంటాయి. ఇక నూనెలు పెట్రోలు డీజిల్ కొంటవేతందుకు ఆయిల్ ట్యాంకర్లను వాడుతుంటారు. అయితే జమ్మూ కాశ్మీర్లో పోలీసు వాళ్ళకు పట్టుబడ్డకి ఆయిల్ ట్యాంకర్ల ఏం కొంటబోతున్నారో చూస్తారంటే ఏం క్రియేటివిటీ రా మామా మీది అని అంటారు కావచ్చు. ఆ ట్యాంకర్ను తీసుకుపోయేటోళ్ళని చూస్తే అవాక్కైతారు కూడా. జనాల మీద సినిమాల ప్రభావం చాన్నే ఉంటదని ఓ సినిమా డైలాగ్ ఉంటది. ఇవాళ రాసిరో గానీ కరెక్ట్ రాసిరేమో అనిపిస్తుంది. అవు మళ్ళా పుష్ప సినిమాల స్మగ్లింగ్ సీన్ల ఎఫెక్ట్ చాన్నే పడ్డట్టుంది స్మగ్లర్ల మీద. అర్రే ఏమన్నా ఐడియాలు ఎత్తున్నారా పోలీసు వాళ్ళకి పట్టుబడకుండా. ఇక చూడరాదు జమ్మూ కాశ్మీర్ ఉదంపూర్ జిల్లా గ్రనాయ్ అనే ఊరికాడ అనుమానంతో ఈ ఆయిల్ ట్యాంకర్ను ఆపమని అడ్డం తిరిగిరు పోలీసు. ముంగట పోలీసు వాళ్ళు ఆపుతున్నారని కనిపెట్టిన డ్రైవర్ గాడు దూరంగానే ఆపి దౌడందుకొని జంప్ అయిందట. మరి ఇంతకు ఏమున్నది ఆయిల్ ట్యాంకర్ లోపల అని చూస్తే లోపల మొత్తం ఆవులు ఎడ్లే. వెంటనే జేసీబీ తెప్పించి ట్యాంకర్ను పెక్క వలగొట్టించి అన్నిటినీ కిందికి దించిర్రు. ఇట్లా మొత్తం 25 పసులు ఉన్నాయట. మరి ఇళ్ళకి ఎట్లెక్కిచ్చిర్రో ఇట్లా ప్యాక్ చేసిర్రో చూడబోతే పుష్ప సినిమాల పాల ట్యాంకర్ను వెల్డింగ్ చేసిన ఐడియాను ఫాలో అయినట్టే కొడుతున్నారు. ఇంతకు వీటిని సాదుకున్న వాళ్ళు వద్దని అమ్మితే కొనుక్కపోతున్నారా, వీళ్ళే ఏమన్నా ఒట్టేసి పట్టుకొస్తున్నారా అన్న సంగతి పక్కకు పెడితే వీళ్ళ ఐడియా మాత్రం మామూలుగా లేదు. అసలు ముచ్చట ఏందంటే ఈ స్మగ్లింగ్ ముచ్చట ముందే ఎరికైన వాళ్ళే కనిపెట్టి చెప్పిరట. కానీ లేకుంటే పోలీసు వాళ్ళకి అసలు అనుమానం కూడా రాకపోనట. అమ్మమ్మమ్మమ్మ స్మగ్లింగ్ చేసుట్లా ఏం క్రియేటివిటీ చూపెడుతున్నారా నాయన. మీ ఐడియాలకు ఎన్ని అవార్డులు ఇచ్చినా సరిపోవేమో అనిపిస్తుంది పో.